హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను మీకు ఈరోజు ఒక చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, ఒక బ్లైండ్ పర్సన్ ఉంటారు. ఒక ధనవంతుడు ఆ బ్లైండ్ పర్సన్ మీద జాలిపడి అతనికి ఐ ఆపరేషన్ చేయించాలి అని డోనార్ని వెతికి అతనికి ఐ ఆపరేషన్ చేయిస్తారు. ఆపరేషన్ చేశాక అతనికి చూపు వచ్చిన తర్వాత అప్పటి వరకు అతనికి ఒక చేతి కర్ర ఉండేది. ఎదురుగా ఎవరైనా పర్సన్స్ ఉన్నారా, లేదంటే ఏదైనా గుంటలు ఉన్నాయా అవి చూసుకోవడానికి ఆ కర్రని అతను ఉపయోగించేవాడు. చూపు వచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఆ కర్రను విసిరి పారేస్తాడు. అప్పుడు ఆ ధనవంతుడు, అదేంటయ్యా, ఇప్పటి వరకు నీ జీవితంలో నీకు ఎంతో సహాయంగా ఉంది కదా ఆ కర్ర, మరి ఆ కర్రను పడేసావేంటి అంటే, అతను అంటాడు, అప్పుడు నాకు చూపు లేదు, ఇప్పుడు నాకు చూపు ఉంది కదా, ఇప్పుడు నాకు ఆ కర్రతో పనేముంది అని. అలా కాకుండా ఆ వ్యక్తి ఆ కర్రను తనతో పాటు పెట్టుకొని తన గత జీవితంలో తను ఏ స్థితిలో ఉన్నాడు, ఇప్పుడు తను ఏ స్థితికి వచ్చాడు, ఆ స్థితికి కారణమైన వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే బాగుండేది. అలా కాకుండా దాంతో అవసరమే లేదని దాన్ని విసిరిపారేశాడు. మనం కూడా మన జీవితంలో మనకి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు దేవుని దగ్గరకు వెళ్ళి నాకు అది కావాలి, ఇది కావాలి, అది చేయి, ఇది చేయి అని అడుగుతూ ఉంటాం. మనకు దేవుడు కనికరించి ఆ సహాయం చేశాక ఆ వ్యక్తి ఎలా అయితే చేతికర్రను విసిరిపారేశాడో అలానే మనం కూడా దేవుణ్ణి విసిరిపారేసే వారంగా ఉన్నాం. అవునా కదా? చాలా విషయాల్లో మనం కృతజ్ఞత లేకుండా దేవుడు చేసిన సహాయాలన్నింటినీ మర్చిపోయి మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటాం. అలానే దేవుని విషయంలో మాత్రమే కాదు, మన జీవితంలో సహాయం చేసిన వాళ్ళ విషయంలో కూడా ఒకప్పుడు మనం నిస్సహాయ స్థితిలో, నిరాదరణకరమైన స్థితిలో ఉన్నప్పుడు మనకు ఆ చేతి కర్రలో ఉపయోగపడిన మనుషులు ఎంతోమంది మన జీవితంలో ఉంటారు. మనం ఒక స్థితికి రాగానే మనం వాళ్ళని మర్చిపోయి అసలు వాళ్ళు ఎవరో తెలియనట్టు ప్రవర్తిస్తూ ఉంటాం. ఇది ఏమాత్రం మంచిది కాదు. ఒకవేళ మనం కూడా అట్టి మనస్తత్వం కలిగిన వారంగా ఉన్నట్లయితే దయచేసి సరిచేసుకుందాం. మనం ఈరోజు సంవత్సర అంతంలోకి వచ్చాం. ఈ సంవత్సరంలో మనం ఎన్నో విషయాల్లో ఎంతోమంది దగ్గర సహాయం పొందుకొని ఉంటాం. దేవుని దగ్గర ఎన్నో సహాయాలు పొందుకొని ఉంటాం. కాబట్టి మనకింతవరకు సహాయం చేసిన దేవునికి, అలానే మనకింతవరకు సహాయం చేసిన మనుషులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత తెలియజేద్దాం.